హలో అందరికి. మేమైతే గోకర్ణకెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నాము. ఇదైతే ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళది. హైదరాబాద్ నుండి అయితే మాకు అరౌండ్ 1800 చార్జ్ చేశారు డైరెక్ట్ గోకర్ణకి ఈచ్ పర్సన్‌కి. సో, 6:00కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో అయితే 9:00కి అరౌండ్ వైభవ్ హోటల్ దగ్గర అయితే స్టాప్ చేశారు. డిన్నర్ కోసం అని చెప్పేసి. ఇదైతే దేవరకాడ్ర దగ్గర ఉంది. డిన్నర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతే నాన్ స్టాప్ ఇంకా 12 అవర్స్ అసలెక్కడ ఆపకుండా ఎళ్ళిపోయారు. సో, అరౌండ్ మార్నింగ్ 6:30 వరకైతే రీచ్ అయిపోయాము గోకర్ణ లొకేషన్‌కి. మెయిన్ గోకర్ణ లొకేషన్‌కి రీచ్ అవ్వడానికి బస్ స్టాప్ నుంచి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. మనం వెళ్తుండగానే చూడొచ్చు బీచ్ రోడ్స్ అయితే కనిపించేసాయి మనకి. సో, మేము బస్ స్టాప్‌కొచ్చాక ఇక్కడ అయితే ఆటో తీసుకొని గోకర్ణ లొకేషన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఆటోకైతే 400 రూపీస్ చార్జ్ చేశారు. అక్కడికెళ్ళాక బైక్ రెంట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్‌గా స్కూటీ. బేస్డ్ ఆన్ స్కూటీ అంటే మనకు నచ్చిన స్కూటీ వాళ్ళ దగ్గర ఉన్నవి చూసుకొని అంటే బేస్డ్ ఆన్ మైలేజ్‌ని బట్టి కూడా వాళ్ళు రేట్ ఉంటుంది. సో, మేము తీసుకున్నదైతే ఫాసినో పర్ డే 500 రూపీస్ అయితే చార్జ్ చేశారు. అక్కడ నుంచి మేము బీచ్ దగ్గరే రూమ్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. సో, మెయిన్ బీచ్ గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర కాటేజ్ అయితే తీసుకున్నాము. రూమ్ కూడా చాలా బాగుండే. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి నమస్కారం కేఫ్ అయితే బాగుంటుందని చెప్పారు. ఓకే. బీచ్ ఇది కూడా బీచ్‌కి దగ్గరే రూమ్‌కి మధ్యలో సో, ఇక్కడైతే ఒక సింగిల్ ప్లేట్ దోస అండ్ సింగిల్ ప్లేట్ పూరి అయితే తీసుకున్నాము. దోస సింగిల్ ప్లేట్ అంటే 2 దోసలిస్తారంట. ఆహ్, ఈచ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 100 రూపీస్. అది బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే 100 రూపీస్ చార్జ్ చేశారు. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి మళ్ళీ బీచ్‌కైతే వచ్చేసాము. బీచ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి టెంపుల్‌కెళ్దామని అనుకున్నాము. సో, మహాబలేశ్వర టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుండి మహాబలేశ్వర టెంపుల్ కూడా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. సో, మహాబలేశ్వర టెంపుల్‌కి ఎంట్రీ అయితే ఫ్రీయే. ఏం చార్జ్ అయితే తీసుకోరు. సో, టెంపుల్ రూల్స్ అయితే వచ్చేసి లేడీస్ అయితే మస్ట్ శారీ అయితే ఏసుకోవాలి. అండ్ జెంట్స్ వచ్చేసి లుంగీ మాత్రమే. బనీన్ గూడా ఉండొద్దు. బనీన్ షర్ట్ అసలేమి ఉండదు లోపలికి రావాలంటే. లోపల బనీన్ ఏసుకొని వచ్చినా గూడా మళ్ళీ లోపలికి అలో చేయరు. బయటకు పంపించేస్తారు. ఇది మీరు వీడియోలో చూస్తున్నదైతే రథం. శివుడిని తిప్పే రథం అంట. ముందు రోజు మేమొచ్చే ముందు రోజు రథంలో ఊరేగింపయితే చేశారంట. సో, దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే వినాయకుడి టెంపుల్ గూడా ఉండే. వినాయకుడి టెంపుల్ గూడా ఎళ్ళేసి, మళ్ళీ బీచ్‌కయితే వచ్చేసాము. ఇది గోకర్ణ మెయిన్ బీచ్. బీచ్ అయితే చాలా బావుంది. చాలా బాగా అనిపించింది. అంటే పీస్‌ఫుల్‌గా ఉంది. టెంపుల్‌కి దగ్గర బీచ్ లొకేషన్. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ అయితే బ్యాక్ రూమ్‌కొచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని యానా కేవ్స్‌కయితే స్టార్ట్ అయిపోయినాం. సో, గోకర్ణ నుంచి యానా కేవ్స్ వచ్చేసి 40 కిలోమీటర్స్ ఉంటుంది. బైక్ మీదనే ఎళ్ళిపోయినాం. ఇదైతే యానా కేవ్స్ ఎంట్రన్స్. సో, ఇక్కడ ఈచ్ పర్సన్‌కయితే 10 రూపీస్ చార్జ్ చేశారు. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ చార్జ్ చేశారు. అదే కార్ పార్కింగ్‌కయితే ఇంకొంచెం ఎక్కువనే చార్జ్ చేశారు. సో, లోపలికొచ్చేసాం. సో, బైక్ పార్క్ చేశాక లోపలికి ఇంకొక 1 కిలోమీటర్ అయితే నడవాల్సుంటుంది. రోడ్ అయితే అస్సలు బాగుండదు. చాలా కష్టంగా ఉంటుంది. రాళ్ళు అవి ఇవి ఉంటాయి. చూసుకొని నడవాల్సిందే. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో యానా కేవ్స్‌కయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా శివుడి టెంపుల్ అయితే ఉంటుంది. అది వెలిసిన టెంపుల్ అన్నమాట. ఎట్లుందో అట్లనే ఉంటుంది. లోపలికైతే కెమెరా అలౌ చేయరు. చాలా బాగుండే టెంపుల్. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజ్ తీసుకుంటారు. యానా కేవ్స్ లోపలికెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ దగ్గర ఈచ్ పర్సన్ అయితే 50 రూపీస్ చార్జ్ చేస్తారు. కేవ్స్ మెయింటెనెన్స్ అయితే అంత బాగా ఏం లేదని చెప్తాను నేనైతే. ఓకేగా ఉంది. సో, ఫైనల్‌గా వచ్చేసినాం గదా! లోపల మళ్ళీ లోపల నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కుకుంటూ ఎళ్ళాలి. లోపలికైతే ఎళ్ళిపోయినాం. ఇక్కడ నియర్లీ ఒక 80 స్టెప్స్ ఉంటాయి దిగడానికి. 80 స్టెప్స్ ఉంటాయి ఎక్కడానికి. అవి సెపరేట్ రూటే. కానీ చాలా టైర్డ్ అయిపోయినా అని జెప్పాలి నేనైతే. బయటికైతే వచ్చేసినాం. మళ్ళీ నడుచుకుంటూ ఇంకొక కిలోమీటర్ ఎళ్ళిపోయి బైక్ తీసుకొని ఎళ్ళడానికైతే ఏడుపొచ్చేసింది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మేము విభూతి వాటర్ ఫాల్స్‌కైతే స్టార్ట్ అయిపోయినాం. అదైతే యానా కేవ్స్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మళ్ళీ ఇక్కడ గూడా ఎంట్రీ ఫీజ్ తీసుకుంటారు. ఈచ్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్. మళ్ళీ లోపలికెళ్ళిపోతే ఇక్కడ 3 కిలోమీటర్స్ నడిచేదుంటది లోపలికి వాటర్ ఫాల్స్ దగ్గరికి. చాలా వరస్ట్‌గా ఉంటది రోడ్. కానీ ఎళ్ళిపోయినాం. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుండే. వర్త్ అనిపించింది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా! ఈ కాయలైతే సాంబార్‌లో ఏస్తారంట. అక్కడ కర్ణాటకలో స్పెషల్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గోకర్ణ టు గోవా అయితే స్టార్ట్ అయిపోయింది.